ప్రస్తుతానికి వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ టైంలో ఇలా ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో వైసీపీకి ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాజీనామా చేస్తున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గుణపాఠాలు. ఇప్పుడు రాజీనామా చేసే వాళ్ళు ఎక్కువ మంది, ఈ ముగ్గురుగా పక్కన పెడితే చాలా మంది రాజీనామా చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు కదా, ఇవన్నీ పెద్ద గుణపాఠాలు జగన్మోహన్ రెడ్డి గారికి. మనం నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాము, మనం ఏం పడితే అది ఇస్తాము అని అనుకుంటే ఎట్లే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రాజ్యసభ సభ్యులు పోయిన వాళ్ళందరూ ఎవరు? ఆ పార్టీలో పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు కాదు, పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళు అంతకన్నా కాదు. వాళ్ళకి ఇచ్చారు, యాడి నుంచి వచ్చారు ఆడికే పోయినారు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అదే చెప్తారు. అది చాలా మంది ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళందరికీ వైసీపీ పెద్ద గుణపాఠం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం. ఎందుకంటే మనం పవర్లో ఉన్నప్పుడు సామాజిక పొందికల పేరుతో, ప్రయోగాల పేరుతో మనం ఎవరికంటే వాళ్ళకి ఇద్దాము అని ఇచ్చిన వాళ్ళందరూ పోయినారు 90%. మీరు సిన్సియర్గా ఇచ్చిన వాళ్ళకు ఉన్నారు కదా. ఉదాహరణకు వరదు కళ్యాణి గారు ఉన్నారు, చాలా మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. ఆమె ఎమ్మెల్యేస్ ఇచ్చారు. ఇదేంత బాగా పనిచేస్తున్నామే శాసన మండలిలో. ఇప్పుడు వరదు కళ్యాణి గారు లాంటి వాళ్ళు మహిళ, ఆమె ఇప్పుడు అది రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం. అలాంటి వ్యక్తి ఈరోజు చాలా గట్టిగా ఎమ్మెల్సీ శాసన మండలిలో నిలబడతా ఉంది. మహిళగా ఉండి కూడా పార్టీ ఓడిపోయిన వాడు నిలబడతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు, అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎలా ఉంటారు? మీరు వచ్చినారనేసి రాజ్యసభ సభ్యుల్ని కొంతమంది, ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి బేదారావు చంద్ర యాదవ్ గారు వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, మస్తాన్ రావు గారు కావచ్చు, కృష్ణయ్య గారికి కావచ్చు, వాళ్ళందరూ వ్యక్తులగతంగా ఎట్లాంటి వాళ్ళన్నా కావచ్చు. ఇక్కడ ఏమైంది? చివరకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గెలిపిస్తున్నారు. ప్రభుత్వం మాని వెంట మళ్ళీ ఆడిపోయినారు రాజ్యసభ సభ్యులు ఆడగడ. మళ్ళీ రేపు అధికారంకి వస్తే మీరు తీసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కాకుండా నేను ఇంటి ముందు ప్రతినట్టు వాళ్ళు వరదు కళ్యాణి గారు లాంటి వాళ్ళకో ఇంకోరికో ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పోవడం వల్ల వీళ్ళు వైసీపీకి నష్టం లేదు. జరగాల్సిన నష్టం జరిపింది 20 ఇంకొత్తగా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ ఇప్పుడు జరిగేదంతా లాభాలే. చివరికి వెళ్ళిపోవడం కూడా వైసీపీకి లాభం. జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద హెచ్చరిక ఇది. మనం ఎవరిని పడితే వాళ్ళు లాయల్టీతో సంబంధం లేకుండా ప్రయోగాల పేరుతో, ఎవరో చెప్పారని పేరుతో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే అధికారం ఉందని ఉన్న రోజులు ఉంటారు, సమయం వచ్చినప్పుడు వెళ్ళి పుడుస్తారు. అదే మనం పర్ఫెక్ట్ గా ఉండే కళ్యాణి గారు లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిలబడతారు. అంటే దానికి ఇది ఒక పెద్ద, ఇదంతా లాభం అంటారు జగన్ గారికి, పోయిన వాళ్ళ నష్టం కాదు. కాబట్టి ఇదంతా లాభాలు ఆయన తీసుకుంటే. కానీ సార్, సాధారణంగా ఇలాంటి వాళ్ళు వెళుతున్నారు, జంప్ అవుతున్నారు అనే టైం ఉప్పొందినప్పుడే కాస్త జాగ్రత్త పడి వాళ్ళని కాస్త బుజ్జగించడమో, లేకపోతే వాళ్ళని కాస్త నిమరడం ఏవో చేస్తూ ఉంటారు కదా రాజకీయాలు ఆలోచి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా ఆలోచించట్లేదు? ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే అన్నట్టు ఇప్పుడు కూడా ఇంత జరిగినా సరే ఆ స్టబర్న్ మెంటాలిటీతో ఎందుకుంటున్నారు అనేది కొంతమంది వ్యాఖ్యలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ బుజ్జగించడాలు, రిక్వెస్ట్ చేయడాలు ఉండవు. మొదటి నుంచి కూడా తనతో ఉండే వాళ్ళతో గట్టిగా ఉంటాడు, గట్టిగా హామీలు ఇస్తాడు, నిలబడతాడు. వాళ్ళ కోసం ఎంతవైనా నిలబడతాడు. భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తిత్వం. వెళ్ళాలనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసు కదా. ఏమన్నా చిన్న బుజ్జగింపులతో పోయేవాళ్ళు కాదు కదా. వాళ్ళు అధికారం పోయింది కాబట్టి వెళ్తున్నారు, అధికారం ఆ పక్క ఉంది కాబట్టి వెళ్తున్నారు. ఇంక దీన్ని ఏం బుజ్జగిస్తాడు ఆయన? బుజ్జగిస్తున్న ఎన్ని రోజులు ఉంటారు? కాబట్టి ఆయన పోయే వాళ్ళకి పెద్ద రీజన్ ఉంటే బుజ్జగిస్తారు. రీజన్ అధికారం పోయింది, ఇంకా అధికారం ఇప్పుడు తేలాడు కదా, 29లో తెస్తాడు. కాబట్టి 29లో తెస్తాను, అంతవరకు ఓపికగా ఉండండి అని చెప్తే వాళ్ళకి ఏం పిల్లలు కాదు కదా. కాబట్టి జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు పోతున్నారు అర్థమైన తర్వాత ఇంకోళ్ళతో మాట్లాడేది ఎందుకులే అనే స్వభావం జగన్ గారిది, అది కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళతో కూడా ఆయన ఏం మాట్లాడతారని నేనైతే అనుకోను.